కాలుష్య కాటుతో భాగ్యనగరం కమిలిపోతోంది. విష కాలుష్య విషాగ్ని కీలల్లో నగరం పొగచూరిపోతోంది. ఇంతలా ఈ వాయు కాలుష్యంతో మనకు వాటిల్లే ముప్పేంటి? ఈ కాలుష్య రక్కసికి పరిష్కారమే లేదా? పెరుగుతున్న నగరీకరణతో కనుమరుగవుతున్న చెట్లు, కాలుష్య నియంత్రణ చర్యలపై పరిశ్రమల నిర్లక్ష్యం. 70% వాయు కాలుష్యానికి కారణం వాహనాలే. పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువు, నగరవాసి ప్రశాంతంగా గాలి కూడా పీల్చలేని దుస్థితి. మనం పీల్చే గాలిలో దుమ్ము, ధూళి, విషవాయువులు అన్ని ఊపిరితిత్తులను చిత్తు చేస్తున్నాయి. ఒక వాహనం మన పక్క నుంచి వెళ్తే దాని నుంచి వచ్చే పొగ నల్లని కారు మబ్బులా మనల్ని కమ్మేస్తోంది. వాహనం వెనుక లేచే దుమ్ము మనల్ని ముంచేస్తోంది. మరోవైపు పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులు, ఇవన్నీ నేరుగా మన శ్వాస ద్వారా రక్తంలో కలిసి మన ఆరోగ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనాభా పెరుగుదలతో పాటు వాహనాల సంఖ్య పెరగటం, పట్టణీకరణ, పారిశ్రామీకరణతో వాయు కాలుష్యం తీవ్రతరంగా మారింది. నలభై శాతం కన్నా తక్కువ ఉండాల్సిన PM 2.5 అనే సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు 70 నుంచి 90% వరకు ఉంటున్నాయి. ఈ ధూళి కణాల్లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్, బెంజిన్, సల్ఫర్, కాడ్మియం, హైడ్రోకార్బన్లు వంటి వాయువులు నేరుగా ఊపిరితిత్తులకు చేరి ప్రమాదకర వ్యాధులు కలుగజేస్తున్నాయి. కాలుష్య తీవ్రతపై గతేడాది ప్రభుత్వానికి నివేదిక అందినా తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రమే. రాష్ట్రంలో కాలుష్యం పెరిగిందని, నగరాల్లో ఇది మరింతగా పెరుగుతోందని పలు సర్వేల్లో వెల్లడైన పచ్చి నిజం. పెరుగుతున్న వాహనాలతో కాలుష్య రక్కసి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాహన చోదకుల నిర్లక్ష్యంతో కర్బన కాలుష్యం కంపు పెరుగుతోంది. నగరంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాలేనని పలు సర్వేల్లో తేలింది. 70% వాయు కాలుష్యానికి కారణం వాహనాలే అనేది నమ్మలేని వాస్తవం. వాహనాలు వదిలే పొగలో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ వాయువులు ఉంటాయి. మనిషి ఆరోగ్యంపై వీటి ప్రభావం అంతా ఇంతా కాదు. 70% ఉండాల్సిన ప్రజా రవాణా వ్యవస్థ 33% ఉండడం, ప్రైవేటు వాహనాలు 67% ఉండటం ఇంతలా వాయు కాలుష్యం ఉధృతికి ప్రధాన కారణం. వాయు కాలుష్యానికి మరో కారణం పరిశ్రమలు. ఫ్యాక్టరీల నుంచి విచ్చలవిడిగా వదిలేస్తున్న దట్టమైన పొగ వాతావరణ కాలుష్యానికి కారణభూతమవుతోంది. పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ఉండే ఉత్సుకత కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడంలో చూపడం లేదు. పరిశ్రమలు వదిలే విష వాయువులతో పలు ఆరోగ్య సమస్యలు దాపురిస్తున్నాయి. పరిశ్రమల వద్ద విస్తృతంగా చెట్లు పెంచాల్సి ఉన్నా దాన్ని పాటించడం లేదు. పరిశ్రమలపై చర్యలు తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అలసత్వం ప్రదర్శిస్తోంది. పెరుగుతున్న నగరీకరణతో పొల్యూషన్ పెచ్చరిల్లుతోంది. అపార్ట్మెంట్ సంస్కృతితో చెట్ల స్థానంలో భవనాలు వెలుస్తున్నాయి. చెట్లు పెంచడమే కరువైంది. కాంక్రీట్ జంగల్ గా మారుతున్న సిటీ లైఫ్ కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. కాలుష్యంతో ప్రజలు ఎన్నో రుగ్మతలకు గురవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం ప్రభావంతో శ్వాసకోశ, చర్మ సంబంధ, మూత్రపిండ వ్యాధులు, క్యాన్సర్, నరాల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇవే కాక అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మానవాళి మనుగడకు ప్రమాదకరంగా పరిణమించిన కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంది. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా వాహన కాలుష్యాన్ని తగ్గించాలి. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్య నివారణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి.